దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరో ఆదివారం వేళ మన దేవుని సందులో చేరి దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుందాం. మరి గత శనివారం కాకుండా అంతకుముందు శనివారము ఇద్దరు మన సంఘంలో బాప్టిజం తీసుకోవడం జరిగింది కనుక మరి వారిని ఉద్దేశించి నేను మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతున్నాను. అంతేకాకుండా వారే అని కాదు, అందరికీ వాక్యం అనేది అందరికీ కదండి. కనుక మరి ఈ సమయంలో నేను చెప్పాలా అనుకునేది అంటే సీక్ థింగ్స్ అబౌవ్. వాక్యం అంశం ఏంటంటే పైనున్న వాటిని వెదకుడి. కనుక జాగ్రత్తగా మనం వింటూ మనం ముందుకు వెళ్దాం. పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. కొలసియన్స్ చాప్టర్ 3 verses 1 to 4. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటిని మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఇసలు నాయన, మరి నీ వాక్యం నీ బిడ్డలకు పంచిపెట్టకు నన్ను నిలబడి ఉంటాను. నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందగలని యేసుక్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాలు మనం చూసినట్టయితే మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని తను మరి ఈ 3వ అధ్యాయంలో తను మొదలు పెడుతున్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే క్రీస్తు మన ప్రభు, మన యేసు ప్రభు తను 3 దినములు ఎక్కడున్నాడో భూమిలో ఉన్న సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న తర్వాత ఆయన మరి ఆదివారం ఉదయకాలం తను లేచినాడు కదా, మరణమును జయించి తను లేచినాడు. అదేవిధంగా మరి ఇక్కడ మనం మొదటిగా ఏం చేస్తున్నామంటే యూ హ్యావ్ బీన్ రేజ్డ్ విత్ క్రైస్ట్. మొదటి పాయింట్ ఏంటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు కదండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కనుక బాప్టిజం తీసుకున్న మనము ఏమవుతున్నామో యేసుక్రీస్తులో మనము ఆయన ఏ విధంగా చనిపోయినాడో మనం కూడా ఆ విధంగా మనము చనిపోతున్నాం. బాప్టిజంలో మనము నేను చెప్పినాను కదా, మరి బాప్టిజము మరి నీళ్ళలో మునిగినప్పుడు ఏమైపోతున్నాం, మనము చనిపోతున్నాము. తిరిగి మరి లేచినప్పుడు ఏమవుతున్నాము, క్రీస్తుతో కూడా మనము లేపబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విషయము మరి పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్పినాడంటే మరి మనకందరికీ అర్థమవునట్లు తను చెప్పినాడు. కనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారై ఉన్నారు కదా. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వాళ్ళందరూ ఏమైనారమ్మా, యేసు క్రీస్తులో లేపబడిన వారం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చినాడు. కనుక మరి బాప్తిజంలో ఆ విధంగా మరి జరిగినట్లు మనం చూస్తున్నాం. అంటే మనము ఆయనతో కూడా సమాధి చేయబడుతున్నాం కదండి. రోమిల్ రాసిన పత్రికలో 6వ అధ్యాయము 3-4 వచనాలు దయచేసి చదవండి. రోమన్స్ చాప్టర్ 6, 3 and 4. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితుమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం, మనము క్రీస్తుతో కూడా మనం ఏమైపోయినాము అమ్మ, పాతి పెట్టబడ్డాము. తర్వాత క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు మొదటిది కదండి. నేను ఎక్కువ మరి టైం తీసుకోను, ఆలస్యమైంది కనుక. రెండో విషయం ఏంటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయినందుకు ఏం చేయాలా, నెక్స్ట్ మనము
పైనున్న వాటిని వెదకుడి అంటున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, పైనున్న వాటిని వెదకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. పైనున్న వాటిని వెదకుడి. ఒకసారి ఒక పాస్టర్ గారు, మరి ఇప్పుడే కాదు, నేను కూడా దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు మరి తను ఒక ఉదాహరణ చెప్పినాడు. ఏంటంటే మరి ఎవరికో నడుస్తుంటే ఒక రూపాయి బిళ్ళ దొరికిందంట. రూపాయి బిళ్ళ దొరికితే అది తీసుకొని జేబులో పెట్టుకొని ఇంకేం చేస్తాడంటే అట్నే చూసుకుంటూ పోతున్నాడంట. ఇంకా దొరికితే చెప్పేసి చూసుకుంటా పోతున్నానని చెప్పేసి తను చాలా, అంటే నేను ఆయన చెప్పినట్టు నేను చెప్పలేకపోతున్నాను, చాలా చమత్కారంగా మరి చాలా నవ్విస్తూ చెప్పినాడు ఆ మాట. అది నాకు చాలా గుర్తొస్తుంటుంది. అయితే ఏమైంది, ఆ కాయిన్ దొరికింది, కాయిన్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆయన ఇంకా కిందనే చూసుకుంటూ పోతున్నాడంట కదా. కళ్ళు ఎక్కడ పెట్టినాడు, కిందనే పెట్టుకుంటా, ఇంకేమో దొరుకుతాయని చెప్పేసి చూస్తుంటాం కదా. కనుక మరి ఈ విధంగా అప్పుడప్పుడు మనకి డబ్బులు కనపడుతుంటాయి కదా, డబ్బులు కనపడుతుంటాయి. నాకు కూడా చాలాసార్లు మరి కింద పడ్డ పైసలు నాకు కనపడుతుంటాయి కదా, మరి వెళ్ళిపోతుంటాను. 1-2 సార్లు మరి బంగారం అంటే వస్తువులు కూడా నాకు కనపడ్డాయి, అవి వాటిని కూడా దాటుకొని వెళ్ళిపోయినాం. అంటే మనకి అవి అనవసరం అన్నమాట. ఒకసారి ఏదో కమ్మలాంటి దొరికితే ఒక ఫంక్షన్ పోతే అది నాకు తీసి మళ్ళీ ఎవరైతే ఫంక్షన్ పిలిచినారో వాళ్ళకి ఇచ్చిన, అమ్మాయి దొరికిందని చెప్పేసి. కనుక సరే అంటే మనకు అట్లా కనబడుతుంటాయి, కానీ అదే మనం అదే పని పెట్టుకొని కింద వెతుక్కుంటా పోవద్దు కదా కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి, పైనున్న వాటిని వెతకుడి, సీక్ థింగ్స్ అబౌవ్ కదా. సెకండ్ పాయింట్ ఏంటి, సీక్ థింగ్స్ అబౌవ్ అంటే పైనున్న వాటిని మీరు వెతకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి. పైనున్న వాటిని మనం వెతకాలి కదా. మనం సాధారణంగా పైన వాటి గురించి మనం వెతకం, ఎందుకంటే మన జీవితంలో మన ప్రాబ్లమ్స్ లేక మన ప్రెషర్స్ బట్టి మనం పైన వాటి గురించి మనం ఎక్కువ ఆలోచన చేయదు కదా. కానీ యేసుప్రభు ఏం చెప్పినాడు, మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతకుడి అన్నాడు కదా. ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది కదా, పరలోకంలో ఉంది. కానీ ఆయన రాజ్యం మనం చూపించిపోయినాడు, ఈ విధంగా రాజ్యం, ఈ విధంగా నా రాజ్యం ఉంటుందని చెప్పేసి నీతి అని అన్నీ మనకు నేర్పించి పోయినాడు. కానీ ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి మరి అప్పటి యేసుప్రభు టైంలో ఉన్న మరి ఆ యూదులు కానీ లేక ప్రజలు కానీ ఎవరు పట్టించుకోలేదు కదండి. కనుకనే యేసుప్రభు ఏమంటాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదంటాడు. అంటే యేసుప్రభు ఏమంటాడు, ఒక చోట 18వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, ఎక్కడ 2-3 నా నామ పేరట కూడతారో నేను అక్కడ ఉంటా అన్నాడు కదా. ఎక్కడ 2 లేక 3 నా నామ పేరట కూడతారో నేను అక్కడ ఉంటా అని చెప్పి అంటాడు. అంతేకాకుండా అదే అధ్యాయంలో ఏమంటాడు, ఎక్కడ 2 ఒక విషయం గురించి మరి ఏకీభవించి ప్రార్థన చేస్తారో నేను ఆ విషయం చేస్తానంటాడు. అంటే అదే దేవుని రాజ్యం అదండి. దేవుని రాజ్యం అంటే ఏంటి, ఎక్కడ 2-3 మరి నీతిమంతులు ఉంటారో మరి వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు కదండి. కనుక అంటే దేవుని రాజ్యం ఈ విధంగా ఉండాలని అని తను చెప్పినాడు. సరే, కనుక మరి మనము దేవుని రాజ్యము గురించి మనం ఆలోచన చేయాలి. పైన విషయాలు కదండి, పైన అక్కడ ఏమన్నా ఆయనే అక్కడ ఆన్సర్ చెప్తాడు కదా. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన ఎవరున్నారండి, యేసు క్రీస్తు ఉన్నాడు, మన రక్షకుడు ఉన్నాడు, మన విమోచకుడు ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు. కనుక ఆయనను మనం చూడాలి కదండి, ఆయన వైపు మనం చూడాలి, ఆయనను మనము చూడాలి కదా. కనుకనే మరి అపొస్తలుల కార్యంలో మరొక మాట చదువుకుందాం. స్టెఫను గురించి 7వ అధ్యాయంలో 56వ వచనం మనం చూస్తాం కదా. స్టెఫను మరి ఏ విధంగా ప్రభుని చూసినప్పుడు, యాక్ట్స్ 7:56 వర్స్, ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు, మనుష్య కుమారుడు ఎక్కడున్నాడండి, దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడమ్మా చెప్పండి,
పరలోక రాజ్యంలో దేవుని పక్కన తను నిలబడి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన యేసయ్య ఇక్కడ ఉన్నప్పుడు ఆయనని ఎవరు కేర్ చేయలేదు కదండి. భూమి మీద ఉన్నప్పుడు తను కేర్ చేయలేదు. అనేక మాటలు అన్నారు కదా. ఇవన్నీ చెప్పడానికి నీకు కోరి అధికారం ఇచ్చానని చెప్పి ఆయన ప్రజలే అన్నారు. నీకు దయ్యం పట్టిందని చెప్పి కొంతమంది అన్నారు కదా. సబ్బాత్ రోజు మరి స్వస్థపరిస్తే సబ్బాత్ రోజుగా ఇక్కడ పోండి అని చెప్పేసి యాజకులు ఎలగొట్టిండ్రు వాళ్ళని కదా. ఇక్కడ కాదు ఎక్కడ పోండి అని చెప్పేసి ఆయన ఎన్ని హేళన చేసినారు కదండి. ఆయన మీద ఉమ్ము వేసినారు, ఆయన కొట్టినారు కదండి. ఈయన మాకొద్దు, ఈయన సిలువ వేయండి, ఈయన చనిపోతే చాలు అని చెప్పేసి ఆయనని చంపిన దాకా ఏం చేసినారండి, వెంటబడ్డారు కదండి. ఇప్పుడు ఆ యేసయ్య ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పైన వాటి గురించి మనం వెతకాలి, పైన వాటి గురించి మనం వెతకాలి. పైన పరలోక రాజ్యం ఉండని, పైన దేవుడు ఉన్నాడు, పైన మన రక్షకుడు ఉన్నాడు కదండి. అంతేకాకుండా పైన ఇంకేముంటాయి, మనకి ఇండ్లు ఉన్నాయి అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన ఏముందంటే మనకి ఇల్లు ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 బెడ్రూమా 3 బెడ్రూమ్ అంటే అక్కడ పోయిందో తెలుస్తుంది, అది ఎటువంటి చక్కటి ఇల్లు మనకి తెలుస్తుంది కదండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ప్రైజ్ లేని ఎడలా నేను మీతో వచ్చామంటే నేను మీకు అబద్ధం చెప్పండి. మీకు స్థలము సిద్ధపరచుటకు వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి ఎడలా నేనుండు స్థలమున మీరు ఉండులాగున, అంటే మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని కొనిపో. ఎంత మంచి ఆశ కదండి యేసయ్యకి. ఆయన ఎక్కడ ఉంటామో మనం అక్కడ ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బాప్తిజం తీసుకున్న బిడ్డలు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏమి చూడాలి, మనము పైన విషయాలు కూడా చూడాలి కదండి. ఆయన కూడా అదే ఆశ ఏంటంటే నా బిడ్డలు నా దగ్గర ఉండాలి కదా, నన్ను నమ్ముకున్న బిడ్డలు నా దగ్గర ఉండాలి. కనుక మరి పైన విషయాలు మనము వెతకాలని చెప్పేసి అంటున్నారు. ఇంకో మూడో పాయింట్ ఏంటంటే సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ అబవ్ కదండి. అక్కడే మనం చూస్తున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మరి పైన వాటిని వెతకుడి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. పైనున్న వాటి మీదనే, మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు రెండోసారి. పైన వాటి మీరు వెతకుడే అంటాడు, మరి పైన వాటి మీదనే ఏమంటున్నాం చెప్పండి, మీ మనసు పెట్టుడే అని చెప్పేసి 2వ వచనం మనం చూస్తున్నాం కదండి. సెట్ యువర్ మైండ్ ఆన్ థింగ్స్ కదండి. పిల్లల్ని కొన్నిసార్లు మనం అంటాం కదా, చదువుకోకపోతే సరిగ్గా చదవకపోతే మనసు పెట్టు అంటారు కదా. సరిగ్గా ఏదైనా పని చేయకపోయినా చదవకపోయినా ఏమంటారు, మనసు పెట్టు అంటారు. మనం ఎక్కడ పెట్టాలి మన మనసు ఎక్కడ పెట్టాలమ్మా చెప్పండి, పైన వాటి గురించి మీద మనం మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న మరి మెన్స్ మీటింగ్ జరిగింది కదా. మెన్స్ మీటింగ్ జరిగితే బ్రదర్స్ వచ్చినారు. అయితే అక్కడ డాక్టర్ రమేష్ గారు, నేను అది వీడియో రికార్డింగ్ చేస్తుంటే ఆయన వద్దులే బ్రదర్ అన్నాడు. వద్దులే, నేను యూట్యూబ్లో పెడతా అంటే వద్దులే అన్నాడు. అది పెడితే నన్ను ఇరకాటంలో పెట్టేస్తాను, నేను చెప్పాలని చెప్పేసి నేను చెప్పలేను అంటే అందుకోసం రికార్డ్ చేయలేదు. అయితే తను ఒక మంచి సాక్ష్యం చెప్పినాడు. అంటే ఏంటంటే మరి తను ఒక యాక్చువల్గా బిల్డర్. అక్కడ బిల్డర్ నుంచి మళ్ళీ దేవుని సేవలోకి వచ్చినాడు, ఆ బిల్డింగ్ పని కూడా చేస్తున్నాడు. అయితే తను ఒక మాట చెప్పినంటే, తనకి కూతురు పుట్టినప్పుడు ఆ కూతుర్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఏం చేయాలని, డాక్టర్ చేయాలని చెప్పి ఆశ కదా, కూతుర్ని డాక్టర్ చేయాలని ఆశ కదా. అయితే ఆ కూతురికి అంటే ఆయనకి ఏముందంటే బీసీసీ సర్టిఫికేట్ ఉందంట. వీళ్ళు ఏం చేశారంటే మరి ఆ బీసీ సర్టిఫికేట్ ఉంటే దాంట్లో లిమిటే ఉంటుంది, కొద్ది మందికే సీట్ వస్తుందని చెప్పేసి మరి అప్పుడే వాళ్ళు ఆ బీసీసీ సర్టిఫికేట్ తీసి పడేసిందట. బీసీసీ తీసేసి
ఓసీ కింద పెట్టేసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు డాక్టర్ చదువుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్పాడంటే మనము ఇటువంటి విషయాల మీద మనము ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తూ ఆ మాట అన్నాడు అనమాట. కనుక దేవుని బిడ్డలారా, మన మనసు ఎక్కడ పెట్టాలి మనం చెప్పండి? పైన ఉన్న వాటి గురించి మనం మనసు పెట్టాలి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? పైన భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి. కనుక మనసు పెట్టదు. ఎక్కడ పెట్టదండి? మనం మన భూ సంబంధం అంటే ఈ లోకం శాశ్వతం కాదు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఫోర్త్ పాయింట్ ఏంటంటే డు నాట్ థింక్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద ఉన్న విషయాల గురించి మీరు మనసు పెట్టొద్దు కదండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మనకందరికి తెలిసిన మాటలు కదండి, అందరికి బాగా తెలిసిన మాట. 1 John 2nd chapter 15. ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ఏమొద్దంట? ప్రేమించవద్దు కదండి. చూడండి, కొంతమంది ఈ లోకం అంటే చాలా ప్రేమ కదండి. ఈ లోకం అంటే చాలా ప్రేమ, ఈ భూమి అంటే ప్రేమ కదండి. ఫస్ట్ ఒక ఇల్లు ఉంటే అది సరిపోదు, ఇంకొక స్థలం ఉంటారు అది సరిపోదు, ఇంకొక స్థలం ఇంకా సరిపోదు, ఇంక ఎకరాలే కొనాలా, ఎకరాలే కదండి, ఎకరాలే కొనాలా. దాంట్లో ఇంకెవరైనా అడ్డం వచ్చిన వాళ్ళని ఏం చేసేయాలా? వాళ్ళని లేకుండా చేయాలి, ఆక్రమించి ఇటన్నీ జరుగుతుంటాయి. భూమి అంటే అంత ఆశ కదండి. కనుక అందుకోసమే క్రైస్తవులకి మరి ఎటువంటి ఆశ ఉండదు కదండి. మనకి ఎటువంటి ఆశ ఉంటుంది కదా? పరలోకమందు. ఎందుకంటే ప్రభువు చెప్పినాడు కదా, నేను మీ కొరకు మంచి నివాస స్థలములు ఏర్పరచున్నాను అంటాడు కదండి. అక్కడ ఏముంటాయి? బంగారు వీధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఇక డాంబర్ రోడ్లు వేస్తే తర్వాత గుంతలు పడుతుంటాయి కదండి. మళ్ళీ గుంతల గురించి కొట్లాడుతూ ఉంటారు కదండి. కనుక అక్కడ ఏముంటాయమ్మా చెప్పండి? బంగారు వీధులలో తిరిగేదను కదండి. బంగారు వీధులు అవి పాడుగావు, ఒకసారి వేస్తే ఇంక అట్నే ఉంటాయి, మెరుస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 2nd chapter 15వ వచనం ఏముందమ్మా చెప్పండి? ఈ లోకమునైనను లోకములున్న వాటినైనను ప్రేమించవద్దు. ఆ తర్వాత ఎవడైనను లోకమును ప్రేమించినడల్లా, చూడండి, లోకాన్ని ప్రేమిస్తే ఎవరి ప్రేమ మనలో లేదంట? తండ్రి ప్రేమ మనలో లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం లోకాన్ని ప్రేమిస్తుంటే దేవుని ప్రేమించటం లేదు అని అర్థం అనమాట కదండి. ఈక్వేషన్ అంతే కదా. లోకాన్ని ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. దేవుడు ఏమంటాడు? మీరు నన్ను ప్రేమించండి అంటాడు కదండి. ఎందుకంటే ఆయన ప్రేమ ప్రియుడు, ప్రేమమూర్తి కదండి. గాడ్ ఈజ్ లవ్ కదండి. కనుక ఆయన మనం ప్రేమించాలని చెప్పేసి ఆయన మనకు చెప్తున్నాడు కదండి. కనుక ఈ భూమిని ప్రేమిస్తే, భూమిలో ఉన్న వాటిని ప్రేమిస్తే మనకేమవుతుంది? తండ్రి ప్రేమ నుంచి మనము దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎంత ఎక్కువగా ఈ భూమిని ప్రేమిస్తామో, ఎక్కువ ఈ భూమి మీద ఉన్న వాటిని మనం ప్రేమిస్తుంటామో ఏమవుతుంటుంది చెప్పండి? మనము దేవుని ప్రేమని దూరంగా వెళ్ళిపోతుంటాము. అంతేకాకుండా మన విశ్వాసములో నుండి మనం దూరంగా వెళ్ళిపోతుంటాము. చాలా జరుగుతాయి కదండి. ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఉద్యోగం వచ్చిన దాకా ప్రేయర్ చేయమంటారు కదండి. కొన్ని సాక్ష్యాలు వింటాం. మన చర్చిలో ఎవరు లేరు అట్లా అంటారు. అంటే కొన్ని సాక్ష్యాలు మనం వింటుంటాం వేరే చర్చెస్లలో కదా. ప్రార్థన చేయమన్నప్పుడు బాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంటే జాబ్ వచ్చిందంట. జాబ్ వస్తే చర్చ్ మానేసిందంట. చర్చి రావట్లేదు. ఏంటి బ్రదర్ చర్చికి రావట్లేదు అంటే జాబ్ వచ్చింది నాకు, సండే జాబ్ కదండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మళ్ళీ కొన్నిసార్లు సండే మరి లీవ్ ఉన్నా కూడా ఏదో ఫంక్షన్స్ అంటే ఇప్పుడు డ్యూటీ వచ్చిన తర్వాత కొంత హోదా పెరుగుతుంది కదా. హోదా పెరిగిన డబ్బులు వస్తుంటాయి, అన్నీ అంతా ఇంకా చేంజ్, లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. మనకు ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా లైఫ్ స్టైల్ అట్నే ఉండాలి. ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్నామో చెప్పండి? విశ్వాసంతో నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కదండి, హబక్కులోకి ఉంటుంది కదా, నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించను. విశ్వాసంలో ఉండాలి మనం. వీ షుడ్ ఫాలో ఫెయిత్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఏమంటాడో చెప్పండి, 16 వచ్చిన తర్వాత దాన్ని చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ. లోకంలో ఏముందమ్మా చెప్పండి? శరీరాశ అంటే శరీరానికి కావాల్సిన ఆశలు కదండి. మరి ఏమంటారు అది? రోటీ మకడ రోటీ కపడా మకాన్. రోటీ అంటే ఫస్ట్ ఆహారం. వాడు చచ్చిపోతున్నాడు, ఫస్ట్ కొద్ది నోట్లో ఆహారం పెడితే మిత్రుడు బతుకుతాడు. అవి బతి ఊరుకుంటాడా? నెక్స్ట్ కపడా అంటే నాకు మంచి బట్టలు ఇవి అంటాడు కదా. బట్టలు ఇస్తే వాడు ఏమంటాడు? మకాన్, నాకు మళ్ళీ మంచి ఇల్లు అంటాడు కదండి. ఎంత సీక్వెన్సీగా ఇంకా ఆశలు అన్నీ వస్తుంటాయి. మకాన్ ఇచ్చిన తర్వాత మకాన్లో ఏం కావాలి, ఇప్పుడు ఇంట్లో ఏం కావాలి? ఫ్రిడ్జ్ కావాలి, ఏసీలు కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కదండి. కనుకనే ఏమంటున్నామో చెప్పండి, శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అంటే ప్రైడ్, గర్వం. జీవపు డంబం అంటే ఏంటమ్మా? కొంతమందికి చాలా అంటే ఉన్నత స్థితికి వెళ్ళిపోతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. అసలు కింద అసలు వాళ్ళ భూమి కనపడదు కదండి. కొన్నిసార్లు అంటారు కదా, ఇక భూమి మీద లేడు అంటారు కదా. కనుక మనం ఆ విధంగా మారొద్దు కదండి. మనం యేసుప్రభు మనం తీసుకొని వెళ్ళిన దాకా భూమి మీదనే ఉండాలి, కానీ భూమిని ప్రేమించొద్దు. అది అన్నమాట. భూమి మీద ఉండాలి, భూమి మీద నడవాలి, భూమి మీద ఇల్లు కట్టుకోవాలి, భూమి మీద జీవించాలి, భూమి మీద మనం నడుస్తూనే ఉండాలి, మన జీవితం నడుస్తుంది, కానీ భూమిని ప్రేమించొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక మరి ఏమన్నాడు? శరీరాశలు నేత్రాశలు కదండి. కనపడదల్లా కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి అన్నీ మనం కదా. ఇంటి పక్కన మంచి బండి ఉంటే అదే బండి కావాలి, ఇంటి పక్కన మంచి కారు ఉంటే ఆ కారే కావాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, కొందరికి ఇటువంటి ఉంటాయి కదా. మరి ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకేమన్నాడమ్మా? ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటున్నారు కదండి. కనుక సాతాను ఏం చేస్తాడంటే ఆశను పుట్టిస్తుంటాడు మనకి కదండి, ఆశ. కనుక బాప్తిజం తీసుకున్న వారు ఏ విధంగా ఉండాలి? ఇంకా ఏమి చూడాలి? మనము పైన వాటి గురించి మనం ఆలోచన చేయాలి కదండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మనకు దేవుడు అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఉద్యోగం ఇస్తాడు, మనకి ఇంకేమిస్తాడు, మనకు కావాల్సినలా ఇస్తాడు కదండి. అన్నీ ఇస్తాడు, మనకి ఇస్తాడు కదండి. కనుక ఏమంటాడో చెప్పండి. ఇక్కడ మనం చూస్తాము 3వ అధ్యాయం 5వ వచనం చదమ్మా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును. ఇంతకుముందు మనం చూసుకున్నాం ఏంటంటే, మరి యోహాను భక్తుడు రాసిన పత్రికలు ఏం చూసుకున్నాం? 15, 16, 17లో భూమి మీద ఉన్న విషయాలు, ఫిజికల్ థింగ్స్ మనం చూసినాం. ఫిజికల్ థింగ్స్ కదా. ఇవేంటంటే మరి ఫిజికల్ కాదు, కానీ మనలో ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. ఏంటంటే అవి జారత్వము, అపవిత్రత, దురాశ, ధనాపేక్ష. అంటే ధనాపేక్ష అంటే ఎక్కువ ధనము ఆశ కలిగి ఉంటే అదే ఏ విధంగా ఈక్వల్? అది ఐడోలేటరీ, అంటే విగ్రహారాధనకి అది సూచన అన్నమాట. కనుక ఇవన్నీ ఉండే ధనాపేక్షను ఏమంటున్నామో చెప్పండి, చంపివేడి అంటున్నాడు. ఎంత మరి స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేసినాడో మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ మీలో ఉండటానికి వీళ్ళు అంటున్నాడు. వీటిని ఏం చేయాలి? మీరు చంపివేయాలి. పుట్ టు డెత్ అంటున్నాడు కదండి. కనుక వీటిని చంపివేడి. ఏమి చంపివేయాలంట? జారత్వము, అపవిత్రత, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష కదండి. మనకు దేవుడు మనకు ఎంత కావాలో అంత ఇస్తాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనకి ఏమీ లేకున్నా, ఒకవేళ పస్తున్నా కూడా అదేదో కారణం ఉంటుంది దానికి. దేవుడు ఏది చేసినా మన జీవితంలో దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. ఒక రీజన్ అనేది ఉంటుంది, ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం లేనిది ఏది కాదు.
యోబు అంత నీతిమంతుడు, ఏమైంది? మొత్తం పోగొట్టుకున్నాడు. పిల్లలు చనిపోయినారు, ఆస్తి అంతా పోయింది, ఏం లేడు కదండి. బూడిద మీద కూర్చున్నాడు. బూడిద మీద కూర్చొని చిల్లపైన తీసుకొని ఏం చేసి ఆయనకు వచ్చిన పండ్లని గీక్కుంటున్నాడు. ఎవరిని చూస్తే ఉంటాడు, పిచ్చోడు, బిచ్చగాడు అని అంటారు. కానీ తూర్పు దేశంలో అంత ధనవంతుడు ఎవరు లేరని చెప్పేసి బైబిల్లో ఉంది. చూడండి, అంత ధనవంతుడు అంటే అటువంటి వ్యక్తి లేడు. ఇంకా అటువంటి వ్యక్తి ఏమైపోయినప్పుడు బూడిద మీద కూర్చొని తను ఏం చేస్తున్నాడండి? బాధపడుతున్నాడు కదండి. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? మన జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం అనవసరంగా ఏమేమో అనుకుంటాం, కానీ దానికి ఆ రీజన్ ఏంటంటే మన దేవునికి దగ్గర కావటానికే, దేవునికి మహిమ కలగటానికే, దేవునికి స్తోత్రం హల్లెలూయా కదండి. కనుక ఇవన్నీ మీరు 5, 6 వచ్చిన చదమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చిన, అంటే అవిధేయుల మీద అంటే ఎవరైతే విధేయతగా ఉండరు కదండి, దేవుని కోపం వస్తుంది, ఉగ్రత కదండి. కనుక మరి మన జాగ్రత్తలు 7వ వచనం చదవండమ్మా. పూర్వము ఏమిటండి ఇక్కడ పూర్వము అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకముందు, బాప్టిజం తీసుకోకముందు కదా, పూర్వం మీరు కూడా ఈ విధంగా ఉండేవారు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇవన్నీ ఇప్పుడైతే సరే, ఇప్పుడైతే మీరు ఇవన్నీ మీలో ఉండొద్దని చెప్పేసి ఈ విషయాలు చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే వీటిని దూరపరచుడు అని చెప్పేసి ఇంకొక మాట చెప్తున్నాడు. పుట్ అవే దిస్ థింగ్స్. ఇందాకేమన్నాడు? వీటిని చంపివేడి అన్నాడు. ఇప్పుడేమో నేర్చుకుంటున్నాం ఇంకోటి, వీటిని తీసివేయడి అంటున్నాడు. 8వ వచనం చదవండి బ్రదర్. ఇప్పుడైతే మీరు కోపము, తర్వాతమ్మా ఆగ్రహము, దుష్టత్వము, అబద్ధం ఆడకూడి అంటే ఇక్కడ దేనికి చెప్తున్నాడు? మన నాలుకను గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏ విషయం చెప్తున్నాడు చెప్పండి? మన నాలుక విషయంలో చెప్తున్నాడు. మనం మాట్లాడే విషయాలు కదండి, మనం మాట్లాడే విషయాలు ఏ విధంగా ఉండాలంట? ఇంపుగా ఉండాలి కదండి. క్రైస్తవుని మాటలు ఏ విధంగా ఉండాలి? ఇంపుగా ఉండాలి. ఒకరికి పడేలాగా ఉండాలి. ఒకరికి క్షేమం తెచ్చే మాటలు ఉండాలి. ఒకరికి ఆరోగ్యం తెచ్చే మాటలుగా ఉండాలి కదండి. సామెతలు ఎన్నో విషయాలు ఉంటాయి. మన మాటలు ఏ విధంగా ఉండాలో అనే సామెతలు ఎన్నో ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముంటుందంటే 8వ వచనంలో మరి ఇవన్నీ ఉంటుంది అంటున్నాడు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను తీసివేయడం అంటున్నాడు. విసర్జించుడి, రిమూవ్, టేక్అవే కదండి. అంటే ఇవన్నీ మన జీవితంలో ఉండదు. తర్వాత ఏమంటున్నామో చెప్పండి? ఒకరితో ఉన్నొకడు అబద్ధం ఆడొద్దు కదండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటే ఈ చిన్నపిల్లలు ఇద్దరు మాట్లాడుతారు. మా డాడీకి తెలుసా అని చెప్పంటే చెప్పరా చెప్పంటే మా డాడీకి థౌజండ్స్ పేమెంట్, థౌజండ్స్ మా డాడీకి అంటే వాడు ఇంకో మా డాడీకి ల్యాక్స్ అని, ఇంకో మా డాడీ క్రోర్స్ అని అంటే అసలు వాడికి వాళ్ళకి తెలియదు. అది 1000 అంటే ఎన్ని సున్నాలో పిల్లలకి తెలుసు, ఆ చిన్నపిల్లలకి తెలియదు కదా. లక్ష అంటే ఎన్ని సున్నాలు తెలియదు, కోటి అంటే కానీ వాళ్ళు అంటే గొప్పగా చెప్పుకుంటుంటారు కదండి. ఓ మా డాడీ తెలుసా, మా అమ్మ తెలుసా అని చెప్పేసి ఇంకా చెప్తుంటారు కదా. వాళ్ళకి తెలియదు అసలు ఏం మాట్లాడతాం. అందుకోసమే చిన్నపిల్లలు కదా, అందుకోసం వాళ్ళు ఏమంటారమ్మా చెప్పండి? చిన్నపిల్లలు అంటారు. వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడుతామో వాళ్ళకి తెలియదు. కనుక మనము ప్రభులోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి? అబద్ధాలు మాట్లాడు. వాళ్ళు చెప్పేది అబద్ధమే చిన్నపిల్లలు, కానీ వాళ్ళు తెలియక అంటున్నారు. కానీ మనము తెలిసి అబద్ధము మాట్లాడొద్దు కదా, నిజం చెప్పేసేయాలి కదండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా కదండి. ఒకరితో ఒకడు సరే
ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన నోటి మాటలు కదండి, ఒకరిని దూషించవద్దు, అబద్ధాలు ఆడవద్దు కదండి, మనం చాలా జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. 4వ పాయింట్లోకి వద్దాం. మనం 4వ పాయింట్ ఏంటంటే పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ కదండి, నూతన మనిషిని మీరు ధరించుకునుడి కదా, నవీన స్వభావమును మీరు ధరించుకునుడి. అంటే ఇంతవరకు మీరు పాతగా ఉన్నారు, మీరు ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత మీరు నూతన సృష్టి కదండి. అందుకోసం ఏముంటుంది, కొరింథీయులకు రాస్తాడు కదా 5:15లో, ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి 10వ వచనం చదవండి అమ్మా. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా జ్ఞానము కలుగు నిమిత్తము, జ్ఞానం కలిగిన వారమే మనం ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా కదండి. జ్ఞానము ఏ విధంగా వస్తుంది, మనం జ్ఞానవంతులు ఏ విధంగా అవుతాము కదండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. మన దేవునికి భయపడితే అదే మనకి జ్ఞానం. దేవునికి భయపడితే ఏమవుతుంది, మనం వాక్యం వింటాం, వాక్యాన్ని ప్రేమిస్తాం కదండి. వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఏమవుతుంది కదా, అప్పుడు వాక్యం విషయాలు తెలుసుకుంటాం. ఓహో వాక్యం ఎట్లుందా అని చెప్పేసి. దానికి మనకు డిగ్రీలు అక్కర్లేదు కదండి, ఇంకా మనకు పిహెచ్డీలు అక్కర్లేదు. వాక్యం తెలుసుకోవటానికి ఏంటి, వినాలి అంతే. వినుట వలన విశ్వాసము కలుగున రోమిలకు రాసిన పత్రికల్లో 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. కనుక దేవుని బిడ్డలారా ఏమిటండి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని యొక్క పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిటమ్మా, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అంటే మనం ఇప్పుడు ఏమైపోయినాం, వీఆర్ వేరింగ్ న్యూ డ్రెస్ కదండి. ప్రభులోకి వచ్చిన తర్వాత మనకి ఏమి మనం ధరించుకున్నాం, మనము రక్షణ అనే వస్త్రాలు మనం ధరించుకున్నాం కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చిన గనక, అంతేకాకుండా మన ప్రాచీన వస్త్రాలు తీసేయాలి కదండి. మనం చూస్తాం కదా, జకర్యాతో దేవుడు ఏమంటాడండి, జకర్యా గురించి ఏమంటాడు, దూతలతో ఆయనకున్న మరి ఆ పాత మురికి బట్టలు తీసేసి ఆయనకు మంచి బట్టలు వేయండి అంటాడు కదా. జకర్యా ప్రీస్ట్, జకర్యా ఆయన కదండి. కనుక మన జీవితంలో కూడా మరి ఈ ప్రాచీన మన దుస్తులు తీసేయాలి కదండి. మనం ఒక డ్రెస్ వేసుకున్నాక